కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను అమ్ముకునేందుకు బరి తెగించింది అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా మదనపల్లిలో 100 ఎకరాలలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ వద్దకు వేలాది మంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు, విద్యార్థులు ర్యాలీగా తరలివెళ్లారు. ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వం ఆస్తులను అప్పచెప్పడం చంద్రబాబు మానుకోవాలి అని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి హితవు పలికారు. శాతం పూర్తయినటువంటి వెనకాల మీకు బిల్డింగ్లు కనిపిస్తున్నాయి. ఏ బిల్డింగ్లు కాకుండా మీరు హాస్టల్ బిల్డింగ్స్ వెనకాల అనేకమైన టవర్స్ అన్ని కట్టడము, 100 ఎకరాల భూమిని కేటాయించడం. ఈ 100 ఎకరాలు అప్పనంగా ఇప్పుడు వైజాగ్లో అయితే ఏ రకంగా అయితే ఎకరా 99 పైసలకు కేటాయించాడో ఆ రకంగా తన బినామీలకు కేటాయించే విధంగా ఈ 100 ఎకరాల భూమిని 9,000 రూపాయలకు వాళ్ళకి ఇచ్చేసేసి ప్రజల సొమ్మును ఇలా దోచుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అలాగే విద్యతో పాటు వైద్యం, తర్వాత 600 బెడెడ్ హాస్పిటల్స్ ఉంటాయి. మొత్తం సర్జరీస్ అన్ని ఫ్రీ జరుగుతాయి. కొన్ని వేల మందికి మేలు జరిగేటువంటి కార్యక్రమం, దాన్ని కూడా తుంగలో దొక్కుతున్నటువంటి బాధతోనే ఈరోజు మేము అందరం రోడ్డుకి ఎక్కాం. ఈ ప్రజల యొక్క స్పందన చూసి తనలో ఇప్పుడున్న బాబు